నాయకుడిని శీలం రాము గారు అంటున్నారు. పాపం ఆయన మానించి వెళ్ళిన నాయకుడు, ఆయనకి ఇక్కడ అమాయకుడు అని రౌడీ షీటర్ అని బిరుదు. కౌన్సిల్లోనేమో ఎలక్షన్లో గెలవాల పాప ఆయన ఎదుటోడి డబ్బులు ఇచ్చేసి మేము లేపిస్తే కౌన్సిలర్గా గెలిచాం. అది గుర్తుపెట్టుకుని నీ కెపాసిటీ ఎక్కడైనా సరే పోటీ చేసి గెలిచాక పోటీ చేసి గెలిచి వ్యక్తిని మాట్లాడే హక్కు నీకు ఉంటుంది. నువ్వు పోటీ చేస్తే గెలవలా, 32 వార్డులు నీ ఇష్టం వచ్చిన వార్డులో నీకు సీటు రాదని మేము చెప్తున్నాం. సీటు తెచ్చుకో, గెలు, మాట్లాడు. అంతేగాని ఏదో చిన్నతనంగా మాట్లాడినట్టు, లేకపోతే నీకు తెలుగుదేశం పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా ఇస్తానంటే వెళ్ళావేమో, మరి మాకైతే తెలియదు. నీకు ఆ కెపాసిటీ ఉందని జనం అనుకుంటున్నారు. అదొకటి. ఇంకొకటి, లడ్డు గురించి ఇవాళ చేసామండి. అది ఆ స్థాయి నాది కాకపోయినా 2 విషయాలు చెప్తున్నా. ఏది, పార్టీ ప్రెసిడెంట్గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము ద్వారకా తిరుమల వెళ్ళేవాళ్ళం. ప్రతి సంవత్సరం వెళ్ళి గుండి కొట్టించుకునేవాడిని. ఇప్పుడు కూడా దేవుడిని అయినా మర్చిపోవాలా. నేను 2 సంవత్సరాలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఇస్తా, పెద్ద తిన్నప్పుడు అక్కడ మొక్కిస్తా. ఒకటే చెప్తున్నా, నిజంగా గన వైసీపీ నాయకులకి తెలిసి దాంట్లో కల్తీ జరిగి ఒకవేళ వైసీపీ నాయకులు చేసి ఉంటే వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవాలని నేనే కోరుకుంటున్నాను. లేదు, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొక నాయకుడు కానీ ఎవరైనా సరే రాజకీయ కుట్ర కోణంతో అబద్ధాలు చెప్తే వాళ్ళకి భగవంతుడు నోరు పడిపోయి దేవుణ్ణి ప్రార్థించకుండా పోవాలని కోరుకుంటున్నాను.